హాయ్ గైస్, మిర్జాపూర్ సీజన్ 3 ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిపోయింది. జస్ట్ నౌ కంప్లీట్ చేశా. టోటల్గా 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 50 to 60 మినిట్స్ ఉంటుంది. ఈ సీజన్ 3 మొత్తం కంప్లీట్ చేయాలంటే ఈజీగా 10 అవర్స్ పైనే పడుతుంది గైస్. కరెక్ట్గా సీజన్ 2 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడే ఈ సీజన్ 3 స్టార్ట్ అవుతుంది. అంటే మున్నాబోయే క్రిమియేషన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ సీజన్ 3 చూడాలంటే చాలా ఓపిక కావాలి గైస్. డెడ్ స్లో ఉంటుంది. ఎపిసోడ్ 6కి కానీ ఊపు అందుకోదు. అండ్ మనం మిర్జాపూర్ చూడడానికి మెయిన్ రీజన్ అయిన మున్నా భయ్య అండ్ కాలిన్ భయ్య. మున్నా భయ్య అయితే లేడు గైస్, వెరీ డిసప్పాయింటింగ్. చాలా మిస్ అవుతాం. అండ్ కాలిన్ భయ్య రోల్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మోస్ట్లీ జస్ట్ ఒక ఎక్స్టెండెడ్ క్యామియో అనుకోవచ్చు. మెయిన్గా ఈ సీజన్లో క్యారెక్టర్స్ చాలా పెరిగిపోయారు. వాళ్ళ స్టోరీస్, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ బ్యాక్ స్టోరీస్, వాటికే చాలా టైం తీసుకుంటుంది. అక్కడే మనకి చాలా ల్యాక్ ఫీల్ వస్తుంది. లాస్ట్ 2 సీజన్స్లో కింగ్ ఆఫ్ మిర్జాపూర్ అని అందరు కొట్టుకుంటూ ఉంటారు. ఇందులో అది కాస్త క్వీన్స్ ఆఫ్ మిర్జాపూర్ లా మారిపోతుంది. ఈ సీజన్లో మెయిన్ క్యారెక్టర్స్ మున్నా భయ్య వైఫ్ అయిన మాధురి యాదవ్ అండ్ గోలు. చాలా వరకు స్టోరీ వాళ్ళ మీదే ఉంటుంది. అండ్ వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. వాళ్ళ డైలాగ్స్ అన్ని చాలా బాగుంటాయి. ఎవ్రీ ఎపిసోడ్లో స్టోరీ ముందుకు వెళ్తుంది, కానీ డెడ్ స్లోగా వెళ్తుంది. నన్ను అడిగితే ఎపిసోడ్ 6 నుంచి చూసిన స్టోరీ అర్థమవుతుంది. విజయ్ వర్మ క్యారెక్టర్ కి స్క్రీన్ ప్లేస్ చాలా ఎక్కువ ఇచ్చారు. తన క్యారెక్టర్ డెవలప్మెంట్ అండ్ తన ఐడియాలజీని బాగా ఎక్స్ప్లోర్ చేశారు. గుడ్డు భయ్య పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటది. లైక్ తను మిర్జాపూర్ కింగ్ అయ్యాక నెక్స్ట్ ఏం చేశాడు, పబ్లిక్ తనని ఎలా రిసీవ్ చేసుకున్నారు, నెక్స్ట్ తన లైఫ్ లో ఏం జరిగింది అనేది బాగా చూపించారు. కొన్ని సీన్స్ లో అయితే విశ్వరూపం చూపించాడు. తన డైలాగ్స్ తో, తన మ్యానరిజం తో చాలా బాగా చేశాడు. బట్ మెయిన్ గా లాస్ట్ 2 సీజన్స్ లో ఉన్న బూతులు, వైలెన్స్ అండ్ ఆ చైర్ కోసం ఫైట్స్ అవన్నీ ఈ సీజన్ లో బాగా మిస్ అయ్యా గైస్. సీజన్ మొత్తం చూసిన తర్వాత ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. సీజన్ 3 ఎండింగ్ లో మిడ్ క్రెడిట్ సీన్స్ అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో నెక్స్ట్ సీజన్ కి బేస్ సెట్ చేశారు. ఓవరాల్ గా మిర్జాపూర్ నేమ్ ని సెల్ చేయడానికి సాగదీసి తీశారు అనిపించింది. నాకైతే సీజన్ 2 కూడా సీజన్ 1 అంత ఎక్కలేదు. బట్ మున్నా భయ్య వల్ల చూడగలిగా. చూద్దాం నెక్స్ట్ సీజన్ లో అయినా బాగుంటదేమో. బీజిఎం బాగుంది, సినిమాటోగ్రఫీ పర్లేదు. తెలుగు ఆడియోలో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. నా సైడ్ నుంచి అయితే రికమెండెడ్ 50%. మిర్జాపూర్ వరల్డ్ ఇష్టమైతే ఒకసారి ట్రై చేయొచ్చు. రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.